నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్, బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో హాట్ టాపిక్. దీనివల్ల ఇది ప్రవేశపెట్టినందులో గవర్నమెంటే కూలిపోయింది. ఇది చాలా మంచి విషయం కాదు, శ్రేయస్కరం కాదు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలామంది అడిగారు. ఆల్రెడీ ఒకసారి మాట్లాడాను. బట్ చాలామంది ఏమడిగారంటే అసలు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎక్కడ మిస్టేక్ జరిగింది, గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది అంటున్నారు అనేది దీని మీద ఇవాళ విచారించుకుందాం. సో మీరు చూసుకుంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఓనర్షిప్ని కన్ఫర్మ్ చేసే ప్రాసెస్ అండి. ఇది యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ అనే బాడీ ఇంట్రడ్యూస్ చేసింది. వాళ్ళు ఒక బేస్ మోడల్, స్కెలిటన్ మోడల్ ఇచ్చారు. దాన్ని మన ఇండివిజువల్ స్టేట్స్కి అనుకూలంగా మాడిఫై చేసుకొని ఇంట్రడ్యూస్ చేయమన్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్. అయితే అందులో మన తెలంగాణలో ధర్ని అని పెట్టారు, ఏపీలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. అసలు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటంటే, ఇప్పటి వరకు ఏపీలో 17,000 గ్రామాలు ఉన్నాయి, 553 కోర్టులు ఉన్నాయి. సో ఓనర్స్ ప్రకారం చూసుకుంటే ఏదైనా ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఈ ఓనర్ది అనడానికి 30 రికార్డులు చెక్ చేయాలండి. మేబీ జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, వీడిఓ, డిఫరెంట్ తహసీల్దార్, ఇవన్నీ దగ్గర కూడా 30 రికార్డులు చెక్ చేసి 30 రికార్డులు టాలీ అయితే కనుక అది ఆ ప్రాపర్టీ అయింది అని నిర్ధారిస్తారు. అయితే ఇక్కడ ఏమైందంటే, జగన్ సర్కార్ ఏదైతే ఉందో వాళ్ళు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఒక సిస్టమ్ ప్రాసెస్ డిజైన్ చేశారు, ఒక బైలాస్ డిసైడ్ చేశారు. అందులో మేజర్గా ఏమన్నారంటే, ఇప్పుడు మేము డిజిటల్ సర్వే చేస్తాం. ఎందుకంటే అంతకుముందు మీరు చూసుకుంటే ఉర్దూలోను తెలుగులో హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్స్ అనేది బాగా ఫేడ్ అయిపోయి అర్థం కాకుండా కొన్ని పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని డాక్యుమెంట్స్ 1950 దగ్గర నుండి చూసుకుంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర బ్రిటిష్ కాలం, నిజాం కాలం నుండి చెప్తున్నాను. ఆ డిఫరెన్స్ని అవాయిడ్ చేయడానికి, ప్రాసెస్ని స్పీడ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, మేము కొత్తగా డిజిటల్ సర్వే చేసి రీవెరిఫై చేసి మీకు ఇప్పుడు ఈ 30 రికార్డులు అవసరం లేకుండా ఒక్క రికార్డు ఇస్తాం. ఆ ఒక్క రికార్డు ఉంటే ఫ్యూచర్లో సేల్ కానీ పర్చేజ్ కానీ ట్రాన్సాక్షన్ హ్యాపీగా చేసుకోవచ్చు అనేది ఇంటెన్షన్ అండి. ది ఇంటెన్షన్ ఈజ్ వెరీ పాజిటివ్. అయితే అక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, ప్రాసెస్ ఎలా చేస్తారు. సో దే ఓపెన్ 2 రిజిస్టర్స్, సెటిల్డ్, డిస్ప్యూట్. ఈ 30 రికార్డులు పర్ఫెక్ట్గా సర్వేలో తేలి బార్డర్స్, బౌండరీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే దే విల్ కీప్ యువర్ నేమ్ ఇన్ సెటిల్డ్ రిజిస్టర్ అండ్ దే విల్ ఇష్యూ one single document where the buyer is assured or the investor, the property owner is given this document. ఫ్యూచర్లో చేయాలంటే ఈ 30 రికార్డులు వెరిఫై చేయకుండా ఈ ఒక్క డాక్యుమెంట్ బేస్ మీద అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో దట్స్ ది ఇంటెన్షన్. అయితే దీనికి ఇన్సూరెన్స్ కూడా చేయబడుతుంది. ఇలా గవర్నమెంట్ ఏదైతే సర్టిఫై చేసి ఇచ్చిందో, రేపొద్దున గవర్నమెంట్ సర్టిఫికేషన్ సెటిల్ డీడ్లో పెట్టిన తర్వాత రేపొద్దున ఇంకెవరైనా ఓనర్ కబ్జా చేసినా, ఇంకెవరైనా డిఫాల్ట్ చేసినా ది గవర్నమెంట్ విల్ బి రెస్పాన్సిబుల్ అండ్ కాంపెన్సేట్ ది ఇండివిజువల్ ఓనర్. సో ఇది చాలా మంచి ఇంటెన్షన్. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, దే హ్యావ్ అపాయింటెడ్ 2 people టు డూ దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్. LTO ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్, ఇంకోటి LTAO ల్యాండ్ టైటిలింగ్ అప్లియేట్ ఆఫీసర్. అంటే ఈ 30 రికార్డులో పర్ఫెక్ట్గా ఉంటే LTO అనేవారు సర్టిఫై చేసి సెటిల్డ్ రిజిస్టర్లో పెట్టి దే విల్ గివ్ యూ one single document where proving that you are the owner of this property. ఈ 30 రికార్డులో 28 రికార్డులు టాలీ, 1-2 రికార్డులు టాలీ కాకపోతే దాన్ని తీసుకెళ్ళి డిస్ప్యూట్ రిజిస్టర్లో పెడతారు. దెన్ ది ఓనర్ ఈజ్ గోయింగ్ టు లూజ్ ది హోల్ పవర్. ఇప్పుడు గత 30, 40, 50, 100 సంవత్సరాల నుండి హోల్డ్ చేసే ప్రాపర్టీ ఓనర్స్కి హక్కులు కోల్పోయే అవకాశం ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ డిస్ప్యూట్లో పెట్టింది రేపొద్దుట సాల్వ్ చేయలేరు కాబట్టి అది ఇంకేదైనా కబ్జా అవ్వచ్చు, ఇంకేదైనా బడాబాబులు తీసుకోవచ్చు అనే ఇంటెన్షన్, అపోహ ఉంది. అండ్ ఈ LTAO కానీ LTO కానీ ఎవరైతే అపాయింట్ చేస్తున్నారో వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్, ఎటువంటి అర్హతలు లేకుండా మనకి ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నారు. దట్ ఈస్ ఎ వెరీ సీరియస్ కన్సర్న్. మన గవర్నమెంట్ తరఫున పెట్టుకుంటే వాళ్ళ కస్టమర్కి, ఈ ప్రాపర్టీ ఓనర్కి అన్యాయం జరిగే అవకాశం ఉందనేది ఒక అపోహ జరుగుతుంది. దట్ ఈస్ బికమ్ ఏ బిగ్ బ్యాంగ్. అట్లానే ఇప్పుడు రేపొద్దుట ఈ డిస్ప్యూట్ దాంట్లో పెట్టి లేదా ఇంకెవరైనా కబ్జా చేసే ప్రాపర్టీ, ఆ ఇన్ఫర్మేషన్ అనేది రియల్ ఓనర్కి వెళ్ళట్లేదు. అండ్ రియల్ ఓనర్ కెనాట్ గో టు ఎనీ సివిల్ కోర్ట్స్, దే హ్యావ్ టు గో డైరెక్ట్లీ టు హైకోర్ట్. మీరు రైతులకి 1/4 ఎకరం, 6 ఎకరం, ఎకరం, 2 ఎకరాలు ఉన్నవాళ్ళు ఈ లాయర్స్ని అపాయింట్ చేసుకొని హైకోర్టు ఎండ తిరగడం అనేది ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే అంత డబ్బులు ఉండవు, అంత నాలెడ్జ్ ఉండదు, అంత అవగాహన ఉండదు.
సో ఇదొక పాయింట్. యాక్చువల్లీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇలా కబ్జా రివర్స్ వేరే పార్టీ చేసినట్టు వాళ్ళకి ఇంటిమేషన్ వెళ్ళాలి, కానీ ఇంటిమేషన్ ఇవ్వదన్నారు. 2 years వరకు వెయిట్ చేసి 2 yearsలో కానీ ఓనర్ కమ్ బ్యాక్ అవ్వకపోతే రియల్ ఓనర్, ది ప్రాపర్టీ ఈస్ గాన్ ఫ్రమ్ ది హ్యాండ్స్ ఆఫ్ ది రియల్ ఎగ్జిస్టింగ్ ఓనర్. సో దట్స్ ఎ వెరీ మేజర్ కన్సర్న్. అట్లానే సేల్ డీడ్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవడం అనేది పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. నా ప్రాపర్టీ మీద మీ ఫోటో ఎందుకు, ఇది గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో పెట్టుకోవచ్చు, కానీ ఇది మా ఓన్ ప్రాపర్టీస్ మీ ఫోటోలు ఎట్లా పెట్టుకుంటారు అన్న. అట్లానే కొన్ని విషయాల్లో జెరాక్స్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు, ఒరిజినల్స్ గవర్నమెంట్ పెట్టుకున్నారు. ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 9 లక్షల డాక్యుమెంట్ రిలీజ్ చేస్తామన్నారు, బట్ అపోజిషన్ నుంచి ఇది రేజ్ చేశారు. సో ఇట్లా చూసుకుంటే ఇవన్నీ కూడా డిస్ప్యూట్ వల్ల గవర్నమెంట్కే ప్రమాదం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, నేను కనుక సీఎం అయి నన్ను ఎలక్ట్ చేసా కనుక నేను పెట్టే 2వ సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, దిట్ ఇస్ ఎ హ్యూజ్ కాస్ట్. ప్రాపర్టీలు కబ్జా చేస్తారనేది పెద్ద, ఎందుకంటే 17,000 విలేజెస్ని 5,000-6,000 ఎకరా 5,000-6,000 గ్రామాలు సర్వే చేశారు. బ్యాలెన్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ 553 కోట్లు చేయలేని పని ఎల్టీఓ ఎల్టీఏఓ చేయగలుగుతారు అనేది పెద్ద డౌటు. అండ్ దానికి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కమిషనర్ కావాలంటే దేర్ ఆర్ సార్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. ఆ క్రైటీరియా లేకుండా మాకు ఇష్టమైన వాళ్ళు పెట్టుకుంటాం అన్నది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా బికమ్ ఫిషీ అండ్ ఒక మెస్ అయిపోయింది. సో దీనివల్ల లాట్ ఆఫ్ పబ్లిక్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్ టోటల్లీ డిస్టర్బ్డ్. సో ఇది రాకుండా ఉంటే మంచిదని మేలుతోనే నాకు తెలిసి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఒకటి మంచిగా చేసినా మిగతా అన్నింటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇండస్ట్రీ లేదు కాబట్టి మేజర్ ఇంపాక్ట్ అయింది. దీని ఇంపాక్ట్ వల్ల ఎంటైర్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ స్వీప్డ్. అంటే అసలు అపోజిషన్ పార్టీలో లేనంత స్ట్రెంగ్త్ కూడా రాకపోవడం అనేది చాలా డిస్కరేజింగ్ ఫ్యాక్టర్ అండి. అంటే ఎంత గవర్నమెంట్ మంచి పనులు చేసినా కొన్ని పనులు వదిలేసిన పనులు చాలా బ్యాడ్ ఎఫెక్ట్ అయింది. ఇట్స్ ఎ లెర్నింగ్ లెసన్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఓడిపోయిన తర్వాత చెప్పిన దాని మాటల్లో, నేను ఇన్ని కోట్ల మందికి హెల్ప్ చేశాను కానీ అందరూ ఏమయ్యారు, నన్ను మర్చిపోయారు అన్నారు. సో దట్ మీన్స్ దెర్ ఈజ్ సమ్ సీరియస్, దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ వాట్ గవర్నమెంట్ థాట్, ది ప్రీవియస్ గవర్నమెంట్ థాట్ అండ్ వాట్ హ్యాపెండ్. ఇది రాకుండా మేబీ కొత్త గవర్నమెంట్ ఇవన్నీ లేకుండా ఈ అపోహలు కనుక చెక్ పెట్టి కొత్త స్ట్రాటజీ, కొత్త ఫార్మర్స్, హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారు, అంతమంది ఏపీని యునైటెడ్ ఏపీని ఎలా డెవలప్ చేశారో, సపరేట్ అయిపోయిన తర్వాత ఏపీని, కొత్త ఏపీని అదే మార్గంలో నడిపిస్తారని విష్ చేస్తూ, we'll hope for the best for both the states in terms of real estate, in terms of other developments. Thank you very much.